కర్ణం ధర్మశ్రీ గారు, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పోటీ చేసే సీట్లపై ఒక స్పష్టత వచ్చిందంటున్నారు. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యూహం, ఎన్నికల వేళ ఒక స్ట్రాటజీ. అయితే నిన్న టీడీఎల్పీ సమావేశం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ఛార్జ్షీట్ విడుదల చేసింది. ప్రధానంగా మేనిఫెస్టో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి 730 హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం 21% కూడా అమలు చేయలేదు. కానీ బయటకు మాత్రం 99% అమలు చేశామని ప్రజలను మోసగిస్తున్నారు. దీన్ని ఎండగట్టాలి, మొత్తం ప్రతి నియోజకవర్గంలో దీనిని పదే పదే ప్రజలకు వివరించాలని నిన్న చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏమండి, మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినటువంటి అంశాలన్నీ కూడా 100% కూడా 99% మేము అమలు చేసాం. 99% అందులో అమలు చేయలేనిది అంటూ లేదు. ఈ నెలాఖరికి వైఎస్ఆర్ చేయూత ద్వారా మేము వైఎస్ఆర్ చేయూత కంప్లీట్ చేస్తే 4వ విడత 75,000 ఇస్తా ఉన్నాం. 18,750, 18,750, 18,750 4 సార్లు ఇప్పటికే ఇస్తాం. అంటే 54,000 చిల్లర ఇస్తాం. మరొక 18,750 రూపాయలు ఇచ్చేస్తే 75,000 ఇచ్చినట్లు లెక్క. అందుకే ఆ 1% కూడా చెప్తున్నాం. అంచేత ఏదో మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచిన అంశాలన్నీ 70% ఇస్తాం. ఇవ్వలేదనుకుంటే అట్లా మేము 70 అలాగా 696 హామీలు ఇచ్చేసి మేనిఫెస్టోలో 690 10 పేజీలు పెట్టేసి వెబ్సైట్లో అలా మేనిఫెస్టోనే లేపేసి మేము అడిగిన వెంటనే ప్రతిపక్ష హోదాలో మేము అడిగినప్పుడు వెబ్సైట్లోనే టీడీపీ వెబ్సైట్లోనే అలా మేనిఫెస్టోని ఎత్తేసి ఈరోజు వాళ్ళకి ఏవో వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళు అమలు చేయకపోగా మా మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత టీడీపీ వాళ్ళకి ఎక్కడ ఉందండి? ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి. ఏది మేము చేస్తున్నటువంటి అన్ని విషయాలు ఏ విషయంలో సరే ఒకటి లోపాన్ని ఎత్తి చూపండి. మేము ఏదైతే చెప్పిన ప్రకారం చేస్తున్నాం. ఈరోజు ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈసారి మేనిఫెస్టోలో ఏమీ పెట్టకున్నా మేము బరిలోకి మేము మీరు వెళ్దాం. టీడీపీ వాళ్ళు కూడా ఎవరు నమ్మకంగా ప్రజల విశ్వాసంతో ఓటేస్తారో వాళ్ళకే వాళ్ళ గ్యారంటీ గెలిపించినట్టు లెక్క. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్తు, పాల వడ్డీకి 2% కల్పిస్తానని మహిళకి, డ్వాక్రా మహిళకి పాల వడ్డీ రాజశేఖర రెడ్డి అనే కార్యక్రమం పెట్టి ఆ రోజు అమలు చేసి 2009లోకి వచ్చేసరికి కేవలం మేము అమలు చేస్తున్నటువంటి విషయాలు జలయజ్ఞం ద్వారా కానీ, లేదంటే పాల వడ్డీకి 2% కల్పించడం కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మేము పెట్టాం ఆ రోజు అని చెప్పి ఈ రోజు ఏం అవసరం లేదు. మనం చెప్పనివి కూడా 2 రూపాయలకి కిలో బియ్యాన్ని తీసుకొచ్చాం. మళ్ళీ అది ఎన్టీ రామారావుకి పేటెంట్ అయినా సరే మళ్ళీ ఆయనకి కీర్తి వస్తున్నా పర్లేదు, అది స్ఫూర్తిగా మనం తీసుకొని 2 రూపాయలకి కిలో బియ్యం ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టి 2009లో మేనిఫెస్టోలో ఏమి పొందుపరచుకున్నా ఏమి అనుకున్నా నా మీద నమ్ముకుంటే ఓటు వేయండి అన్నారు. 100% ఈ రేటు ఆల్ ఫ్రీ బాబు అని చెప్పి అన్ని ఫ్రీ అని పెట్టాడు చంద్రబాబు. అంటే కర్ణం ధర్మశ్రీ గారు ఈసారి కూడా మీరు అదే చెప్పబోతున్నారా? అంటే ఈసారి కూడా మీరు మేనిఫెస్టో ఏమి విడుదల చేయకుండా ఈ 5 ఏళ్ల పాలన చూసే ఓట్లేమని అడుగుతారా? లేదంటే మేనిఫెస్టో ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా మళ్ళీ రానున్న 5 ఏళ్లలో మేమేం చేస్తామంటూ చెప్పే దిశగా? అది మా మేనిఫెస్టో కమిటీ, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం మేరకు మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. కానీ ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకి మేనిఫెస్టోలో 796 ఎలాగా అమలు చేశారు, 700 చెప్పారు. మేనిఫెస్టో పాదయాత్రలో కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టో పాదయాత్రలో కలిపి 730 హామీలు ఇచ్చారు, 21% మాత్రం అమలు చేశారు. మేము సార్ సతీష్ గారు నవరత్నాల పేరుతోటే వెళ్ళాం. నవరత్నాలు మించి మొత్తం చెప్పనివి కూడా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాం. ఈ రోజు 5 ఏళ్ళు మా మీద నమ్మకుండి మంచి చేసామంటే ఓటేయండి అని ప్రజలకు వెళ్తాం. ఈ మేనిఫెస్టో లేకుండా అలా రమ్మనంటే వాళ్ళకి చూద్దాం. ఏదో అబద్ధాలు మేనిఫెస్టో పెట్టి ముందుకెళ్ళడం కాదు. మేమైతే
కేవలం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కొలితే ప్రజలు మాకు ఓటేస్తారు, ఈ 5 ఏళ్ళు పనితీరు చూసే ఓటేస్తారు. అంటే మేనిఫెస్టో అనేది ఒక పవిత్ర గ్రంథంగా చూసాం, ఒక భగవద్గీతగా చూసాం, ఖురాన్ గా చూసాం, బైబిల్ గా చూసాం. అందుకనే ఆ పవిత్రత ఉంది. అలాగే మేనిఫెస్టో అని చెప్పి పుట్టదాకలో మరుసటి రోజునే వెబ్సైట్ లో లేపేసి అది చెత్త బుట్టలో వేసే పరిస్థితి మా ఇంట్లో వంటలేదు. రియల్ గా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటే. అంచేతే మాటకు నిలబడ్డ మగాడు, మాటకు నిలబడ్డ మొనగాడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇలా మాటలు తప్పి అబద్ధాలు చెప్పి అబద్ధాలకు పేటెంట్ చంద్రబాబు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అవునా కదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగండి. ఆయనకి ఏంటంటే ఇప్పుడు దత్తపుత్రుడు తోడయి ఆయన కూడా ఆయన ఏంటంటే జనసేన భజన సేనగా మారిపోయాడు. ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించి వాళ్ళ విలువ తగ్గించుకుంటున్నారు. రైట్. నిన్న మీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మీరంటున్న దత్తపుత్రుడి పార్టీలోనే చేరారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. సంబంధించిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి నిన్న జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. జగన్ తనను అర్జునుడిగా పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది, సొంత చెల్లికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడా? ఇది పవన్ కళ్యాణ్ కామెంట్. కోసం గొప్ప కోసం వాళ్ళ చెప్పులు మొయ్యుల కోసం ఏదో బాలసౌర అంటాడు. అయ్యా అందుకని ఏంటంటే నిజంగా 100% చెప్తాను, రేపు కురుక్షేత్ర రణరంగంలో ఎన్నికల సమరంగంలో అర్జునుడి పాత్ర పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఎలాంటి చెల్లికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడా? ఇది పవన్ కళ్యాణ్ అడుగుతుంది. సార్ కుటుంబం చెల్లికి గౌరవం ఇచ్చారు కాబట్టి నా చెల్లి షర్మిల ఇలా కాంగ్రెస్ లో ప్రాతినిధ్యం వహించి ఇలా వెళ్తుందని మాట నోరు ఎప్పుకున్న కుయుక్తులు కుతంత్రాలు చేస్తూ ఇంట్లో వాళ్ళేమో ఇంట్లో కుటుంబాలు విడదీసి తీసుకెళ్తున్నటువంటి దట్టి పార్టీ అన్నాడు కాంగ్రెస్ ని. అంచేత చెల్లిని పేరు ఎత్తుకున్నా. సోషల్ మీడియా వేదికగా నీచంగా తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఘోరమైన పోస్టులు పెడుతున్నారు. అప్పుడు మరి కాంగ్రెస్ జనసేన టీడీపీ అందరూ ప్రస్తావిస్తారు. అదే ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ కొన ఊపిరి రావాలనుకుంటే ఆ మాత్రం ఆవిడ గురించి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే రేపొద్దున ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు, కనీసం అమ్మో అనే ఉద్దేశంతో ఆ మాత్రం రాహుల్ గాంధీ ట్విట్టర్ లో అలా పెట్టాడు. కానీ 100% ఖాళీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జీవం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఏదో రాజశేఖర రెడ్డి తనయ్యగా తను వస్తే కొంచెం ఏదో వెనకాల ఊపిరి వస్తుందని వాళ్ళకి ఆశ ఉంది. అదంతా నిరాశ అయిపోద్ది. ఏమి ఇంకా శర్మిలమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా కాస్త కొంత పార్టీలో చేరారు. రేపు పొద్దున సక్సెస్ అవుతారా, కాంగ్రెస్ పార్టీకి ఇంపాక్ట్ ఎంత, అది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది, ఎలక్షన్స్ లో తెలుస్తాయి. వ్యక్తిగతంగా ఆమె దాడి చేయడం అనేది 2 రోజులకు ఒక హాట్ టాపిక్ అయిపోయింది. వ్యక్తిగతం కాదండి. ఆవిడ ఏంటంటే ఆలోచించాలి. ఏదో ఏ ఎన్నికలకు అడుగు పెట్టి తెలంగాణ పెట్టి వైఎస్టీపీ అని పెట్టి ఆ టీపీనేమో టోపీ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి నమ్మిన వాళ్ళందరికీ టోపీ పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేమో ఇక్కడేమో ఉద్ధరించేద్దాం అంటే ఏంటి ఉద్ధరిస్తారండి ఆవిడ? శ్రీనివాస్ గారు.